హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను మీకు రోజ్ వాటర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం రోజ్ ప్యాటల్స్ని ముందుగా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం ఒక లిడ్ని పెట్టాలి. సో తర్వాత రోజ్ ప్యాటల్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని దాని మధ్యలో ఒక చిన్న బౌల్ పెట్టాలి. సో నేనైతే కొంచెం పెద్ద బౌల్ పెట్టాను, ఎందుకంటే నేను అనుకున్న ఎక్కువ రోజ్ వాటర్ వస్తుందని. సో పెద్ద బౌల్ పెట్టాను అనమాట. తర్వాత లిడ్ని ఆపోజిట్ సైడ్లో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ రోజ్ వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్యూబ్స్ వల్ల. అంతే. తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తర్వాత మనం రోజ్ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, నాకైతే కొద్దిగానే రోజ్ వాటర్ వచ్చిందండి, ఎక్కువ ఏం రాలేదు. సో దాన్ని వేరే బౌల్లోకి, ఖాళీ కంటైనర్లోకి తీసుకోవాలి. అంతే, చాలా ఈజీ అనమాట, పెద్ద డిఫికల్టీ ప్రాసెస్ ఏం కాదు. సో హోమ్ మేడ్ రోజ్ వాటర్ నేను యూస్ చేసినాక నాకు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టోనర్ లాగా యూజ్ అవుతుంది. అంటే కొంచెం లిటిల్ బిట్ స్కిన్ బ్రైటన్ చూసాను నేను. అండ్ ఇది రోజు యూస్ చేయటం వల్ల స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది అండ్ స్కిన్ హైడ్రేటెడ్గా కూడా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.